హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరి ముందుకి ఒక చిన్న తల్లి కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న అమ్మాయి చిన్నప్పటి నుంచే నృత్యం అంటే చాలా ఇష్టం అండి. ఆమె పాట వింటే చాలు కాళ్ళు ఆగేవి కాదు. గుండె మాత్రం నృత్యానికి సమంగా కొట్టుకుంటూ ఉండేదనమాట. చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం ఒకే మాట చెప్తూ ఉండేవారనమాట. చదువు ముఖ్యం, డాన్స్కి భవిష్యత్తు లేదు, జాగ్రత్తగా సేఫ్గా జీవించాలి అని చెప్తూ ఉంటే వాళ్ళ తల్లి మాత్రం వేరుగా ఆలోచించేదనమాట. ఆమె కూతురులో ఉన్న ప్రతిభను ఆమె గుర్తించి ఆమెలో ఒక రితం ఉందని తెలుసుకుంటూ ఉండేదనమాట. వాళ్ళ మాటలేం పట్టించుకోకుండా ఆమెకి తోడుగా నిలిచిందనమాట. ఆమెను ఆపలేదు, ఎక్కడ కూడా ప్రోత్సహించింది. రాత్రులు ప్రాక్టీస్ అది చేయించడము, పోటీలకి తీసుకెళ్లడము కూడా, నేనున్నానమ్మా అని భయపడితే ధైర్యం చెప్పడము, ఇవన్నీ కూడా ఎంతో ప్రేమగా చేసిందనమాట. తను తల్లి తోడుగా నిలబడింది కూతురికి. పెద్దదవుతూ ఉంటే అవకాశాలు కూడా పెద్దవవుతూ ఉన్నాయి. పెద్ద ఇన్స్టిట్యూట్ నుంచి ఒక పెద్ద అవకాశం వచ్చిందనమాట అమ్మాయికి. అది చాలా దూరంలో ఉంది. ఇక్కడ ఏమో ఆ మనసులో ఒక ప్రశ్న, నా కూతుర్ని దగ్గరే ఉంచాలా, నా దగ్గరే ఉంచుకోవాలా, ఆమె కళల కోసం ఆమెను దూరంగా పంపాలా? తల్లిగా ఇది చాలా కష్టమైన నిర్ణయమే ఆమెకి. కానీ చివరకు తను ధైర్యం ఎంచుకుందనమాట. ఆమె ఏమని చెప్పిందంటే, ఆ అమ్మాయి భయపడుతుంటే, నీ కళలు నీ రెక్కలు, వాటిని కత్తిరించకుండా నువ్వు ఎగరాలి. ఆ రోజు తన కూతుర్ని తను ఎంతో ప్రేమతో కౌగిలించుకుందండి. ఆ కౌగిలిలో ఎంతో ప్రేమ ఉందండి. కానీ అందులోనే ఇంకా స్వేచ్ఛ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ కథ ఒక తల్లి గురించి, తన భయం కన్నా తన కూతురి కళల మీద ఆ కన్న తల్లికి ఉన్న, ఆ తల్లి పెట్టుకున్న నమ్మకం గురించి. స్టోరీ మాకెందుకు చెప్తున్నావు అంటే, మనం ఈ రోజుల్లో మనం బ్రతుకుతున్న ఇప్పుడు ప్రజెంట్ మన సమాజం ఎలా ఉందంటే, పుట్టిన పసిపిల్లల దగ్గర నుంచి పెళ్ళైన స్త్రీల వరకు ఆడపిల్ల అంటే భయంతోనే బతుకుతున్న సమాజంలో బ్రతుకుతున్నామండి. చెడు అన్నది సమాజంలో ప్రతి చోట ఉంటూనే ఉంటుందండి. ఆ చెడుకు భయపడి నాలుగు గోడల మధ్య బ్రతకమని మనం నేర్పించకూడదు. ప్రతి తల్లి బిడ్డకు తోడుగా నిలబడాలి. సమస్య ఎదురైనప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఎలా పోరాడాలో నేర్పించాలి. ప్రతి ఆడపిల్లకి తన కుటుంబమే తనకి గొప్ప బలం అవ్వాలి, బలహీనత కాకూడదు వెనక్కి లాగడానికి. నేను కూడా ఒక ఆడపిల్లను కన్న తల్లిగా ధైర్యంగా సమాజంలో ఆడపిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలో, కుటుంబం ఎలా ప్రోత్సహించాలో చెప్పాలనుకున్న నా ఈ ఇంటెన్షన్ మీ అందరికీ నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎంతో ఓపికగా చూసిన వారందరికీ నా ధన్యవాదాలు.